హాయ్ అండి. ఈరోజు కరెంట్ అఫైర్స్‌లో భాగంగా మెయిన్ ఆర్టికల్స్ డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి పశ్చిమ సరిహద్దుల్లో మనకి కొత్త సవాళ్ళైతే వస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్‌గా మనకి పాకిస్తాను, అలాగే సౌదీ అరేబియా, అలాగే తుర్క్మెన్ ఈ 3 అన్నమాట. ఈ 3 కూడా మనకి ఏమంటే ఒక కూటమిగా ఏర్పడుతున్నాయన్నమాట. కాబట్టి ఇది మనకేమైనా ఇండియా యొక్క భద్రతకి ఏమైనా ఇబ్బందవుతుందేమో అనేటటువంటి ధోరణిలో ఈ ఆర్టికల్ మనం డిస్కస్ చేసుకోవాలన్నమాట. అయితే ఇది ఆల్రెడీ మనకి ఈ యొక్క తుర్కీ అనేటటువంటిది ఉంది కదా! ఇది ఆల్రెడీ నాటోలో భాగమే. ఇది ఆల్రెడీ నాటోలో ఒక సభ్య దేశంగా ఉందన్నమాట. సౌదీ అరేబియా మనకు తెలుసు. ఇది మనకి బాగా చమురు నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇది కూడా ఆర్థికంగా స్థిరంగా ఉంది. అక్కడికల్లా పాకిస్తానే కొంచెం దినిగా ఉంది. అయినా అణ్వాయుధాలు దీని దగ్గర కూడా బాగానే ఉన్నాయన్నమాట. రీసెంట్‌గా ఈ జరిగిన దాడులు అమెరికా అనేటటువంటిది ఇరాన్ మీద జరిపింది కదా! అందులోను భాగంగా వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే, ఒక యూనిటీగా ఫార్మేషన్ అయ్యి, వాళ్ళ యొక్క తుర్కీ అయితే మనం చూడవసరం లేదు. ఎందుకంటే అది చాలా అత్యాధునిక డ్రోన్‌లయితేనేమి, సాంకేతికతల విషయంలో అయితేనేమి, ఇదైతే మంచి సంపన్న దేశం అనమాట. కాబట్టి ఈ 3 కలిసి ఏమైనా మన ఇండియా మీద ఎఫెక్ట్ ఉంటుందో, దీనిలో మనకి భాగంగా ఇది చదువుకోవాలనమాట. జస్ట్ ఈ యొక్క 3 దేశాల పేర్లు గుర్తుంచుకోండి సరిపోతుంది. రెండోదేటంటే రీసెంట్‌గా మొన్నటిదాకా మనకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేటటువంటివి ఒక 5,000 కోట్ల వరకే మనకి అనుమతి ఉండేదనమాట. దాన్ని 15,000 కోట్లకు మనం పెంచాలని చూస్తున్నాం. అయితే ఇది దేనికి ఉపయోగపడుతుంది? మన భారతదేశ ఆర్థిక వ్యవస్థని ఎక్కువగా బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందనమాట. ఎందుకంటే మనకి 5,000 దాకా అయితే పర్వాలేదు. ఎవరు అనుమతి తీసుకోవసరం లేదు. సంబంధిత శాఖ అనుమతి తీసుకుంటే సరిపోతుంది. ఇక నుంచి ఏంటంటే దీన్ని 15,000 కోట్లకు పెంచాలని చూస్తున్నామనమాట. దీని ద్వారా ఏమవుతుంది మనకి? పెట్టుబడులు అనేటటువంటివి పెరగడానికి అవకాశం ఉంది అని చూడొచ్చు. ఇది కింది వాటిలో ఎఫ్‌డిఐ‌లకి సంబంధించి సరైనవేవి అని అడుగుతాడు. ఆ సమయంలో ఇది ఇంపార్టెంట్ అనమాట. అందులో మనం ఇది చూసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ విదేశీ ఈక్విటీలో పెట్టుబడులు చాలా ఇంపార్టెంట్. అందుకనే మనకి అంతకన్నా ఎక్కువొస్తే ఎవరి అనుమతి కావాలి మనకి? ప్రధానమంత్రి అక్కడ మనకి ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఉంటుందన్నమాట. ఆ ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ కంపల్సరీగా మనకి అనుమతి అవసరమనమాట. అది ఇక్కడ ఇంపార్టెన్స్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇంపార్టెంటు. ప్రస్తుతానికి మాకు శిలాజేతర ఇంధనాలు, శిలాజేతర ఇంధనాల ద్వారా 300 మెగావాట్లు 300 గిగావాట్లు ప్రస్తుతం దగ్గర ఇన్‌స్టాల్డ్ కెపాసిటీ మా దగ్గర ఉంది అని న్యూ అండ్ రెన్యూబుల్ సోర్సెస్ ఇంధన మంత్రిత్వ శాఖ అయితే చెప్తుందనమాట. అయితే దాదాపు మేము 2030 కల్లా 500 గిగావాట్ లక్ష్యం అనుకున్నాం కదా! అది మేము చేరుతాము అని చెప్తుంది. అందులోను దాదాపు 60% ఇప్పటికే చేరాము అని చెప్తుంది. ఈ యొక్క ఇన్‌స్టాల్డ్ కెపాసిటీలో ఏది నాన్ రెన్యూబుల్, నాన్ రెన్యూబుల్, నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అనమాట. అందులో వాటాలు చూసుకుంటే ఒక్కొక్కటి కిందటి నెల వరకి అప్డేట్ ఎంతుందంటే మొత్తం 300 గిగావాట్లలో ఒక 164 గిగావాట్ల సోలార్ ఉంది. విద్యుత్తు, పవన, విండ్ ఎనర్జీ ఒక 58 ఉంది. జల విద్యుత్ హైడ్రో ఒక 57 ఉంది. బయో విద్యుత్ ద్వారా బయో అంటే బయోమాసు, బయో ఇథనాలు, బయో డీజిలు, బయో గ్యాస్ అన్నీ కలిపి ఒక 11 గిగావాట్లు. అణు విద్యుత్ ఒక 8 గిగావాట్లు. ఇవన్నీ కలిపి మనకేంటి నాన్ శిలాజేతర ఇంధన విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం అనమాట ఇది. నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ అని అనొచ్చు. ఇది మనకి ఇంపార్టెంట్. అయితే ప్రస్తుతానికి మనకు మొత్తం 552 గిగావాట్‌ల విద్యుత్ ఇన్‌స్టాల్డ్ కెపాసిటీ ఉంది. అందులో 300 ఇదే ఉంది. అంటే ఇంకా 252 ఎవరున్నారు? మనకి ఎవరున్నారు? శిలాజ ఇంధనాలు ఉన్నాయన్నమాట. అంటే ఇటు కోల్ ద్వారా, సహజ వాయువు ద్వారా, ఇటువంటి వాటిల ద్వారా ఉన్నదన్నమాట విద్యుత్ ఉత్పత్తి చేస్తాను. థర్మల్ పవర్ ప్లాంట్స్ కోల్ ద్వారా. అది ఈ ఆర్టికల్ మనం చూసుకోవాలి. నెక్స్ట్ నుంచి ఏంటంటే ఈ యొక్క ఆయిల్‌కి మనకు చాలా ఇబ్బందవుతుంది కాబట్టి, రష్యా నుంచి హిందూ మహాసముద్రంకి మనకేంటంటే ఒక బెల్ట్ రైల్వేస్ ద్వారా ఏమైనా అవకాశం ఉంటదా? లేదా ఎందుకంటే రైల్వే బెటరు. ఎలా? ఇక్కడ మనకి
తుర్కియే కంట్రోల్లో బోస్ఫరస్ ఉంది. ఇరాన్ ఆధీనంలో హర్ముజ్ ఉంది. ఈ 2 ఎప్పటికప్పుడు మనకి ఇబ్బంది పెడుతున్నాయి. అందుకే మనమేంటి హిందూ మహాసముద్రం రైల్వే లైను ఒకసారి ఎక్స్‌ప్లోర్ చేయాలి అని మనకి ఇంపార్టెంట్ అనమాట. రీసెంట్‌గా ఇక్కడ బోస్ఫరస్ అనేది దేనికి సంబంధించిందంటాడు. ఏ ప్రాంతం అనేది. తుర్కియే అని గుర్తుంచుకోవాలి. ఇరాన్, హర్ముజ్ ఇది ఎలాగో గుర్తుంటది. ఆ కోణంలో ఇది చూసుకుంటే సరిపోతుంది. ప్రతి నియోజకవర్గానికి ఏంటంటే ఒక విజన్ అయితే తయారు చేస్తున్నాము. ఆల్రెడీ చేశాము. ఆ నియోజకవర్గానికి కావాల్సినటువంటి అన్ని ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గాలు 28 జిల్లాల్లో 175 నియోజకవర్గాల్లో ప్రతి జిల్లాకి కూడా, ప్రతి నియోజకవర్గానికి కూడా మేము సెపరేట్ బడ్జెట్ వేశాము. ఆ నియోజకవర్గానికి కావాల్సినటువంటి వనరులన్నీ సమకూర్చాము. ఈ యొక్క వెబ్‌సైట్‌లో కూడా తెలుసుకోవచ్చు అని ఒక విజన్ డాక్యుమెంటరీ చేస్తున్నారన్నమాట. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అది చూసుకోవాలి. తుది దశకు వెలుగొండ వచ్చింది. ఎందుకంటే మాక్సిమం అంతా కంప్లీట్ చేసేసామనమాట. ఈ వెలుగొండ ప్రాజెక్ట్ అన్ని ప్రాజెక్టుల కంటే డిఫరెంట్ అనమాట. ఎందుకంటే దీన్నే మనం పూల సుబ్బయ్య ప్రాజెక్ట్ అని కూడా అంటామనమాట. ఈ యొక్క పూల సుబ్బయ్య ప్రాజెక్ట్ అని కూడా అంటాం. ఎందుకు ఇది డిఫరెంట్ అంటే సాధారణంగా మనకి భారీ వర్షాలు పడ్డాయనుకోండి, ఆ వరద నీరు సముద్రంలో ఎళ్లి కలిసిపోద్ది. ఆ వరద నీరుని ఆపడానికి మనం ఏం చేస్తామంటే కొల్లాం, కొల్లాం, కొల్లాం వాగు ఇక్కడ ఎక్కువ వర్షము సముద్రంలో కలిసిపోతుంది. అందుకే ఈ యొక్క కొల్లాం వాగు మనకి ఏం చేస్తామంటే, ఈ కొల్లాం వాగు ఇది నల్లమల కొండల్లో అనమాట. ఈ వాగు నుంచి దీని మీద వాటర్ పడతది కదా! వర్షం పడినప్పుడు, ఈ వర్షమంతా ఆపడానికి మనం ఏం చేసామంటే ఒక ట్విన్ టన్నెల్ తయారు చేసాం. ట్విన్ టన్నెల్. ఈ యొక్క ట్విన్ టన్నెల్ అంటే 2 సొరంగ మార్గాలు. ఇవిగో ఇక్కడ ఉన్నాయి కదా! అందులో ఇది రెండోదనమాట. అయితే ఈ ట్విన్ టన్నెల్ ఏంటంటే ఇవి నల్లమల్ల కొండల్లో మనం తవ్వినవనమాట ఈ సొరంగాలు. ఆల్రెడీ ఇప్పుడు తవ్వేసాము. అయితే మళ్ళీ లైనింగ్ పనులు అన్నీ ఉన్నాయన్నమాట. కాంక్రీట్ ఏసి మొత్తం మొత్తం నీట్‌గా చేయాలన్నమాట వాటర్ ఎళ్ళాలని. పడే వాటర్ ఎలా అవుతుంది గ్రావిటీ ద్వారా పైనుంచి కిందకి ఇలా వచ్చేస్తదనమాట. ఈ 2 టన్నెల్ ద్వారా. ఇక్కడ మనకి నల్లమల సాగర్ దగ్గర రిజర్వాయర్ మనకు ఆల్రెడీ ఉంటుంది. ఈ రిజర్వాయర్‌లోకొచ్చి వాటర్ చేరుతుంది. ఇక్కడి నుంచి మనం కెనాల్స్ 3 కెనాల్స్ ఉంటాయి. ఆ 3 కెనాల్స్‌కి వాటర్ ఇస్తాం. ఇది మెయిన్ ఎవరెవరికి? ప్రకాశము, నెల్లూరు, కడప. ఈ యొక్క నీళ్ళు వెలుగొండ ఎవరికి? ప్రకాశంకి, నెల్లూరుకి, కడపకి. అక్కడ సాగునీరు, తాగునీరు అందిస్తాం. అందులో ఇదొక టన్నెల్ అన్నమాట. రెండో టన్నెల్. మొత్తానికి అన్నీ పూర్తి చేసేసామని చెప్తున్నారన్నమాట. అది ఇంపార్టెంట్. ఇదేంటంటే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాదు ఇది. ఇదేంటంటే గ్రావిటీ ప్రాజెక్ట్ అన్నమాట. అలాగే ట్విన్ టన్నెల్ ప్రాజెక్ట్ అది గుర్తుంచుకోవాలి. తర్వాత మనకి మెట్రో అయితే మనం ప్రతిపాదించేసాము. కారిడార్‌లు మనకి విశాఖపట్నము, విజయవాడ. తొలి దశలోన ఇన్ని కిలోమీటర్లనమాట. రెండిటికి. ఏది విశాఖపట్నంకి, విజయవాడకి. ఇక్కడ చూసుకుంటే 46, 38 కిలోమీటర్లు. ఆటి యొక్క రూట్ కూడా ఇచ్చారు. వ్యయం కూడా ఇచ్చారు. ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. మనది లాస్ట్ ఆర్టికల్ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా వెళ్ళిపోతుందిది. ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనం ఇది ఎలా చూడొచ్చంటే, పాల డైరీ ఉత్పత్తులు అవ్వచ్చు. ఈ ప్లాంట్‌లో మనకేంటంటే, భారీ పెద్ద ఎత్తున మనం ఏం చేస్తామంటే, వేడిని బయటకు వదులుతాం చిమ్నీలు గట్ట పెట్టి. వాటిలికి బదులు మనం ఇప్పుడు ఏం పెట్టాలంటున్నారంటే ఈళ్ళు, ఒక ఐఐటీ అప్లైడ్ మెకానిక్స్ అండ్ బయోలాజికల్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు కనిపెట్టారు ఒకటి. ఏటంటే, వీటికి బదులు ఈ చిమ్నీలకి బదులు ఈ యొక్క వీటి స్థానంలో మనకి హై ప్రెషర్ సంపీడన ఉష్ణ పంపు పెట్టాలనమాట. ఇదేంటంటే వేపర్ కంప్రెషన్ హీట్ పంపు. ఇది గాని మనం పెట్టినట్లయితే దానికి బదులు ఇది వాడడం వల్ల ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందనమాట. ఎందుకంటే ఎక్కువ మోతాదులో మనకేమవుతుంది ఈ యొక్క పాలను చల్లబరిచేందుకు బ్యాక్టీరియాని ఈ యొక్క వృద్ధిని అడ్డుకునేందుకు మనము ఈ చిల్లరలు వాడుతున్నాం కదా! ఈ యొక్క పాశ్చరైజేషన్ చేయడానికి ఇటువంటివన్నీ కూడా మనము ఇది ఉపయోగిస్తున్నాం. ఇలా ఉపయోగించడం వల్ల ఈటిల్ని మనకేమవుతుంది పెద్ద పెద్ద ట్యాంకులు నీటి ఆవిరిని ఈ యొక్క వాటి వల్ల మనకి బాగా కార్బన్ ఉద్గారాలు వస్తున్నాయన్నమాట. ఇవి తగ్గించడానికి మనం ఈ యొక్క వేపర్ కంప్రైజ్డ్ హీట్ పంప్‌ని పెడతామన్నమాట. అది మనం గుర్తుంచుకోవాలి. అలాగే వీళ్ళు ప్రయోగాలు కూడా చేశారు. చాలా ప్రయోగాలు చేసి తగ్గుతుందని చూపించారనమాట. అది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. అయితే ఇది పర్యావరణ హితకరమైనటువంటిదనమాట. అది ఇక్కడ ఇంపార్టెంట్. వాళ్ళొక లిక్విడ్ ఓడర్ అది అడుగుతాడు మనకి.
ఏది R134 ZE లిక్విడ్ను వాడారనమాట. ఇది పర్యావరణ మితమే. అలాగే ఇది హైడ్రోఫ్లోరో ఓలోఫిన్ రసాయనం, అది గుర్తుంచుకోవాలి. అది మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ యొక్క ఇది కానీ మనం కానీ డెవలప్మెంట్ చేస్తే ఎంతో కొంత తగ్గుతాయి అన్నమాట. ఆటోమేటిక్గా ఆవిరితోని మనకి పర్యావరణితంగా మార్చుకోవచ్చు అనమాట. అది ఈ లాస్ట్ ఆర్టికల్. ఓకేనండి. థ్యాంక్ యూ. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.